చూస్తున్నాం. ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో వివాదం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కొంపముంచాయి. కౌశిక్ వ్యాఖ్యలు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పూర్తిగా దెబ్బతీశాయి. బతకడానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రోడు మళ్లీ ఆంధ్రాకు వెళ్లిపోవాలంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర నష్టం తప్పదని బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి మాట్లాడడం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టమని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికే రాలేదురా భయ్, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది. నీకు ఆంధ్రోన్వి, బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. మన అయ్య కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా కట్టడి చేయాలని, అతన్ని ప్రోత్సహించడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వారిలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ సహా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేలా ఓట్లు వేస్తే ఆంధ్రోడు ఆంధ్రాకు వెళ్లిపోవాలని కౌశిక్ రెడ్డి మాట్లాడడంపై మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదనే చర్చ కూడా బీఆర్ఎస్ లో మొదలైంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కౌశిక్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై తీవ్రంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి చేసిన డ్యామేజ్ పై బీఆర్ఎస్ కూడా ఆలస్యంగా అప్రమత్తమైంది. కౌశిక్ కు కేటీఆర్ అమెరికా నుంచే వార్నింగ్ ఇచ్చారని అరికపూడి గాంధీ బిగ్ టీవీ లైవ్ డిబేట్ లో చెప్పారు. ఆ తర్వాతే తాను గాంధీనే అన్నానని, ఆంధ్ర వాళ్లని అనలేదని కౌశిక్ రెడ్డి వివరణిచ్చారు. అమెరికా నుంచి మొట్టికాయలు పండి అరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నోరు కంట్రోల్ చేసుకో అనే అమెరికా నుంచి మొట్టికాయలతో కొంచెం నోరు వంకర తిరిగింది, పూర్తిగా తిరగలే. ఇంకా ఆంధ్రాల గురించి మాట్లాడే నైతిక హక్కు విషము జిల్లే సంస్కృతి మానుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు అనుభవించక తప్పదు. నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఎక్కడన్నా ఆంధ్ర అని వర్డ్ అనుంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళీ చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి మళ్ళా చెప్తా ఉన్నాను, నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీదన్నా మేము దాడి చేసినామా? చేయలేదే. అద్భుతంగా స్వాగతం పలికినాం. ఇలా ఆంధ్ర సెటిలర్స్ని మళ్ళీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నాం. నేను సెటిలర్స్ అనే పదం. అటు కేటీఆర్ కూడా అమెరికా నుంచి రాగానే హడావిడిగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సెటిలర్లను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే. ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ, ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. మరోవైపు ఆంధ్ర వాళ్లపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇంటింటికి తీసుకువెళతామన్నారు అరికపూడి గాంధీ. ఖచ్చితంగా తీసుకెళ్తాం, ఇది ప్లే చేస్తాం, కాలనీలో చూపిస్తాం, మంచేంటో చెడేంటో తెలుపుతాం. ఇటువంటి విషం జిల్లే మనుషులకి బుద్ధి చెప్తా
కేసీఆర్ గారు ఈ ఈ తొందరలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తాం. అన్ని ప్రాంతాలు తిరిగి ఈ విష ప్రచారం మీద ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, కౌశిక్ రెడ్డి ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు అంటే అసలు పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండానే ఈ ఇష్యూ మొత్తం స్టార్ట్ అయిందా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేస్తే జరగాల్సిన నష్టం కొంతమేర తగ్గే అవకాశం ఉందని పార్టీ భావిస్తుందా బీఆర్ఎస్ పార్టీ? దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, రకరకాల ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరిపైన భౌతిక దాడులు చేయనప్పటికీ ఆ రకమైన వాతావరణాన్ని ఇక్కడ తెలంగాణలో సృష్టించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అటు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటితో ముళ్ళు తీస్తాననే వ్యాఖ్యను అప్పట్లో కేసీఆర్ చేశారు. సెటిలర్ అనే పదం వాడొద్దు, వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటామంటూ చెప్పారు. దానికి తగ్గట్టుగానే గడిచిన అన్ని ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్లో సెటిలర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో అటు బీఆర్ఎస్కు ఎప్పటికప్పుడు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీని ఇచ్చారు. ఇటీవల 2023 చివరిలో జరిగిన ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్లయితే అటు ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా సెటిలర్లు ఉంటారు, ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో ఉంటారు, అటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, శేర్లింగపల్లి నియోజకవర్గంలో, ఇక దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటారు. ఈ ఆయా నియోజకవర్గాలలో అటు ఎమ్మెల్యేలకు అత్యధిక మెజారిటీ వచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 80,000 పైచిలిక మెజారిటీతో అక్కడ ఎమ్మెల్యే గెలుపొందారు. మల్కాజ్గిరిలో కూడా అట్లనే అత్యధిక మెజారిటీ సాధించారు. ఇక